సో చూసారు కదా, అప్పుడు అంతకుముందు ఇట్లా లేకుండే, ఇప్పుడు ఇవంతా పెట్టారనమాట. మేము మొన్నటికి ఇప్పటికి అంటే పోయినసారి వచ్చినప్పటికి ఇప్పటికే చాలా డెవలప్ అయింది. సో ఇది ఇంకా పూజారి పైన క్లోజ్ చేశారు. సో కింద యాక్చువల్గా టెంపుల్ ఫస్ట్లో కింద ఉండేదన్నమాట, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇందులో ఉండేదంట. సో తర్వాత దేవుని కోసమని ఇంకా ఆ టెంపుల్ కట్టారు. సో మేము ఇక్కడే ఇంకా హారతి తీసుకున్నాము, దర్శనం చేసుకున్నాము. సో లోపల కూడా అంటే సోషల్ డిస్టెన్స్లో ఉంచి మాత్రమే పూజలు చేశారనమాట. సో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఆర్చ్, ఇది టెంపుల్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా మా పూజ అయిపోయింది, మేము ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఈ గుడి 2 ఊళ్ళకు మధ్యలో ఉంటుంది అనమాట. పెద్దాపురం అని ఉంటుంది ఒకటి, అంటే మా ఊరు. సో ఈ రెండింటికి కూడా కామన్గా మధ్యలో ఉంటుంది అనమాట. సో 2 ఊళ్ళో వాళ్ళు కూడా ఈ టెంపుల్కే వస్తారు. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా జాతర జరుగుతుంది, చాలా పెద్దగా జరుగుతుంది అనమాట. సో 2 ఊళ్ళో వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. అండ్ ఇంకా నాట్లు వేయడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఎప్పుడు పచ్చగా కలకలాడుతూ ఉండే పొలాలు ఇప్పుడు ఇట్లున్నాయి. సో ఇంకో 15 డేస్లో ఇంకా మళ్ళీ అందరూ నాట్లు వేయడము అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడిప్పుడే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారనమాట నాట్లు వేయడానికి. సో ఇంకా ఇది ఈవినింగ్ మా అత్తమ్మ బియ్యంతో మురుకులు చేద్దామన్నారనమాట. సో దానికోసమని కొంచెం బియ్యం పిండిలో నువ్వులు, ఓమ, ఉప్పు, నువ్వులు ఓమ ఫస్ట్ గాలించుకొని వేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు అట్లా ఉంటే మళ్ళీ తినేటప్పుడు తగులుతుంటాయి కదా, అందుకని చెప్పి అవి మంచిగా గాలించుకొని బియ్యం పిండిలో అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్, ఓమ, నువ్వులు, అంతే, ఇంకా వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ వాటర్ కూడా కొంచెం వేడి చేసుకొని ఉంచుకోవాలి. సో ఆ వేడి చేసిన నీళ్ళు కూడా ఈ పిండిలో కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. నాగిరా 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 చల్లుతానా చాలా ఏ చిక్కో దూరం కలిపి కలుపు. సో ఇక్కడ మా చిక్కు మేడం నన్ను అస్సలకి కలపనివ్వట్లే, ఆమెనే కలుపుతా అని చెప్పి ఇంకా ఆమెనే ఆ పని చేస్తుంది అనమాట. పోసిన ఆల్రెడీ వేడిలాలో పోసిన ఆల్రెడీ. ఏం చేస్తున్నావు చిక్కు? కలుపుతున్నావా? ఏం కలుపుతున్నావు? అవునా, దూరం దూరం కలుపుతానవా? ఎందుకురా, దగ్గర దగ్గర కలుపు. గరప తింటా. సో ఈవినింగ్ అంటే ఇంట్లో తినడానికి ఏం లేవని చెప్పి కొన్ని చేసామన్నమాట. అట్లనే నువ్వుల బిళ్ళలు కూడా చేసాము, అంటే ఐ మీన్ గారెలాగానే ఉంటాయి, బట్ మనం గారెల్లో అన్నీ వేసుకుంటాం కదా, ఇందులో అట్లా ఏమి ఉండదు, జస్ట్ నువ్వులు, ఉమ్మ, సాల్ట్ అంతే అనమాట. సో పూరిలానే ఇట్లా మంచిగా పొంగుతాయి అనమాట. ఇక మా చిక్కుగాడు అస్సలకి అవి మురుకులు అస్సలు చేయనియట్లే.
ఆవు తాకుతలే, ఆవు తల్లిలే చెయ్యనీలే. ఇంకా ఆమె సాటిస్ఫాక్షన్ కోసం ఆమెకు ఒకసారి ఇచ్చా అనమాట. ముద్ద పెట్టాలి రా, దీన్ని ముద్ద పెట్ట ఇవే కలిపి కొంచెం ప్లేట్లు ఇవ్వండి, ప్లేట్ పిండి వేసి తీయరది ఇట్లానే ఇట్లా 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 అన్నారు, ఇట్లా ఇట్లా వస్తాయి. ఇగో చూపిస్తా, నేను చూపిస్తాను. ఇగో దీని మీద ఏ కాదు చూడి, కింద చూడి అప్పాలు చూడి ఎట్లా వస్తున్నాయి కింద. సో ఇట్లా మనం ఒక ప్లాస్టిక్ కవర్ పైన మురుకులు ఎత్తుకొని అవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఇక మా చిక్కు ఇక్కడ వాళ్ళ నాన్నకి మస్తు హెల్ప్ చేస్తుంది. ఆ మురుకుల పావులో ఇంకా పిండి మొత్తం పెడుతుంది అనమాట. ఏం చేస్తాను చిక్కు, నువ్వు చిక్కు నువ్వు ఏం చేస్తున్నావు? ఓ చిక్కమ్మ, అయ్యో ఓ పెద్ద మనిషి, ఓ పెద్ద మనిషి ఏం చేస్తున్నావు చిక్కు నువ్వు? పూరి చేద్దాం ఇప్పుడు, కడుక్కో చేయడుకుంటా. ఏం చేస్తున్నావు చిక్కు? కడుక్కున్నావు తా, ఇక పోదాందా బయటకు పోదాందా. బాయ్ చిక్కు, బాయ్. ఇంకా మా చిక్కు మేడం అస్సలకే అప్పాలు చేయట్లేదు. అందుకని చెప్పి మేము కాసేపు బయటకు తీసుకెళ్దామని మా పొలంకి అట్లా తీసుకెళ్ళాము. సో ఈ కనిపిస్తున్నది కూడా అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళది, ఆల్రెడీ ఒకసారి మీకు చూపించాను కదా. సో ఇంకా నాటేయాలి. అండ్ మేము 5కి అట్లా బయటకు వచ్చాము, బట్ అప్పటికే చంద్రుడు వచ్చేసాడు ఆకాశంలోకి. సో ఇది మా పొలంలోకి వెళ్ళడానికి దారి అన్నమాట. సో ఈవినింగ్ అట్లా వాక్కి వెళ్ళాము పొలంలోకి. ఎంత బాగుండేనో అసలుకి వెదర్ కూడా.
ఉడుకుతుండే పోతుంటారా అనేది లేదు సో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి నారు పోయడం అంటారు దీన్ని. మనం ఇంతకుముందు ఒక వ్లాగ్లో చూపించాను కదా, అన్ని వడ్లు ఇట్లా గడ్డిలో వేసి వాటర్ పోస్తూ ఉంటారు ఒక 3 days. తర్వాత వాటికి మొలకలు వచ్చిన తర్వాత అవి తీసుకొచ్చి ఇట్లా నారు పోస్తారనమాట. అవి ఇట్లా కొంచెం పెద్దగా అయిన తర్వాత వాటిని ఇట్లా కట్టలు కట్టి మన పొలంలో ఉంచుతారు. సో తర్వాత నాటు వేస్తారనమాట. సో దానికోసం మనుషులు వస్తారు. సో అవి నాటేసేస్తారనమాట. సో మేము ఇప్పుడు కాసేపు ఇంకా అట్లా నడుద్దామని అనుకున్నాము. సో ఇంకా ఆల్రెడీ ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు అండ్ అప్పుడు సూర్యుడు కూడా ఉన్నాడు అనమాట. సన్సెట్ కూడా భలే ఉంది చూడ్డానికి అక్కడ నుంచి కదా. ఎంత బాగుండేనో అసలుకి. ఒక సైడ్ సూర్యుడు, ఇంకొక సైడ్ చంద్రుడు, రెండు ఒకేసారి. సో కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి మేము ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాము. మేము వెళ్ళేసరికి అయిపోతుందేమో అనుకున్నాము, బట్ ఇంకా రాలేదు. ఇంకా మా చిక్కుగాడు మళ్ళీ అల్లరి స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం మేము నువ్వుల బిళ్ళలు వేసినారనమాట. సో ఇవి కూడా కొంచెం మెత్తగా ఉంటాయి, సేమ్ పూరిలానే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది కూడా. సో ఇవి తినడం నేను ఫస్ట్ టైం. సో ఇది సేమ్ అదే పిండి మనం ఇందాక మురుకులు చేసాం కదా, అదే పిండి మనం గారెలు చేసినట్టే మనం దానికి ప్రెస్సింగ్ యూజ్ చేస్తాం కదా, బట్ దీన్ని మాత్రం చేతితోనే ప్రెస్ చేయాలి. ఒక కవర్కి ఆయిల్ పెట్టి చిన్న చిన్న ముద్దలు చేసుకొని అవి మనం గారెలాగా ఒత్తుకోవాలన్నమాట. సో చేతితో ఒత్తడం వల్ల మంచిగా పొంగుతాయంట. సో ప్రెస్ యూజ్ చేయడం కన్నా కూడా చేతితో చేస్తేనే బాగుంటాయని చెప్పారు అత్తమ్మ. సో అట్లా మనం చిన్న చిన్న పూరీల సైజులో ఒత్తుకొని ఇంకా ఆయిల్లో 2 sides కూడా ఫ్రై చేసుకోవాలి. రాజకంప చేసినట్టు ముట్ట ఇద్దరు చెక్క అయి నూనె ఆడుతాను. అట్లా వస్తుందా? నువ్వు వస్తా నేను ఎరికేసిస్తావు, ఇంకెరికేసిస్తా. అయి కాడుతుంది. అయి ముట్టకు నూనె. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.